ప్రభునందు ప్రియమైన సహోదరులారా, సహోదరిమణులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములను వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు నాకు మనందరికి ఇచ్చిన ఈ మంచి భాగ్యాన్ని బట్టి త్రియేక దేవునికి నేను కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను మెండుగా దీవించాలని ప్రార్థన చేస్తూ ఒక నూతన సందేశము ద్వారా మీకు దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ఈ దినం మన ధ్యానాంశం ఏదనగా మానవ జీవితం యొక్క రహస్యం, మానవ జీవితం యొక్క విలువ, మానవ జీవితం యొక్క విలువ. మానవ జీవితాన్ని ఆలోచన చేసినప్పుడు ఈ సమస్త సృష్టిలో ఎంతో విలువైనటువంటిదని, ఎంతో భాగ్యమైనటువంటిదని, ఎంతో అద్భుతమైనటువంటిదని దేవుని పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనం చదువుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి మనందరి కొరకు నేను చదువుతాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. పరిశుద్ధులైన పౌలు గలతీ సంఘానికి వ్రాస్తూ మానవ జీవితం యొక్క విలువ, మానవ జీవితం యొక్క ఆ అద్భుతాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి మానవ జీవితం అంటే ఏమిటి? మానవ జీవితము ఎందుకు విలువైనటువంటిది? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ సృష్టిలో ఉన్నటువంటి వాటన్నిటికంటే మానవ జీవితం విలువైనదని గొప్ప గొప్ప వేదాంతులు తెలియజేస్తారు. ఎందుకు మానవ జీవితం యొక్క విలువైనదని ఈ సమయంలో జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను అనంటే, బైబిల్ గ్రంథంలో నుండి ఒక 3 వచనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయం 27వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. ఈ మానవ సృష్టి అంతటిని, అనగా ఈ ప్రపంచమంతటిని సృష్టించినటువంటి దేవుడు ఈ సృష్టిని తన వాక్కు చేత, తన మాట చేత సృష్టించినాడు. ఆకాశము కలుగునుగా కనగానే ఆకాశము కలిగింది. మరి అదేవిధముగా సూర్యుడు కలుగునుగా కనగానే సూర్య చంద్ర నక్షత్రాలు కలిగినాయి. సమస్త జంతువులు, పక్షులు, పశువులు కలగాలని పలకగానే సమస్తము కూడా కలిగింది. వీటన్నిటితో పాటు దేవుడు మానవుణ్ణి కూడా సృష్టించినాడు. అయితే దేవుడు మానవుణ్ణి సృష్టించినటువంటి విధానం ఏదనగా, తానే తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృష్టించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. నేల మట్టితో దేవుడు మానవుని సృష్టించినాడు. ఆ మానవుని యొక్క నాసిక రంధ్రములలో జీవవాయువును ఊది మరి జీవించుచున్నటువంటి ప్రాణిగా దేవుడు మానవుని సృష్టించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మానవుని యొక్క జీవిత నిర్మాణం అద్భుతమైనటువంటిది. మానవుని యొక్క జీవిత నిర్మాణం దేవుని యొక్క బహుమానం. మానవుని యొక్క జీవిత నిర్మాణం అద్భుతమైనటువంటి దేవుని కళాఖండం. ఆయన స్వరూపము చేత, ఆయన స్వభావము చేత, ఆయన జ్ఞానము చేత మానవుని సృష్టించినాడు. ఈరోజు మనం అందరం కూడా గ్రహించాలి. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో నివాసం చేసినా, ఏ భాష, ఏ సంస్కృతిలో మనం కొనసాగుతున్నా, ఏ భాష మాట్లాడినా, మనమందరము దేవుని స్వరూపములో భాగమై ఉన్నటువంటి వారమని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన స్వరూపంలో ఒక భాగముగా మనం ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మనమందరం తలంచవలసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఈ జీవితం దేవుడిచ్చినటువంటి బహుమానం. కాబట్టి నేను జీవించుచున్న జీవితం నా కొరకు అర్పించుకున్నటువంటి నేను క్రీస్తు కొరకు జీవిస్తున్నానని పరిశుద్ధుడైన పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినమున ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనం, అనగా నీవు, నేను, మన కుటుంబం, మన పొరుగువారు, వారందరూ కూడా తలంచాలి. ఈ జీవితం మరి మామూలు జీవితం కాదు, ఇది దేవుని స్వరూపమైనటువంటి జీవితం అని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాను. రెండవది, మానవ జీవితం దేవుడు మానవుడు జీవించడానికి ఇచ్చినటువంటి బహుమానం, అవకాశం. మానవుడు మరి జీవించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి అవకాశం. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సిద్ధపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. దేవుడు మానవుని నివాసము కొరకు అందమైనటువంటి ఏదైనా తోటను నిర్మాణం చేసినాడు. అక్కడ సకల విధములైనటువంటి ఫలవృక్షములను ఉంచినాడు. ఏదైనా తోటలో మేలిమి బంగారమును ఉంచినాడు, ఐశ్వర్యమును ఉంచినాడు, ఆనందాన్ని ఉంచినాడు. ఆ ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు మానవునికి అవకాశాన్ని ఇచ్చినాడు. ఈ మానవ జీవితం దేవుడు అనుగ్రహించినటువంటి అవకాశం. అది దుఃఖముతోనో, వేదనతోనో, బాధలతోనో జీవించడానికి కాదు, కానీ ఆనందంగా జీవించడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చినాడు. పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, ఆనందించుడి, మరల చెప్పుచున్నాను ఆనందించుడి, మరల చెప్పుచున్నాను ఆనందించండి. మానవ జీవితాన్ని ఆనందంగా కొనసాగించడమే మానవ జీవితం యొక్క బాధ్యత, మానవుని యొక్క బాధ్యతని దేవుని పేరట జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ఈ జీవితంలో కష్టాలు, వేదనలు, బాధలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటితో మానవులముగా మనం చాలాసార్లు కృంగిపోతాం, వేదన చెందుతాం, బాధ చెందుతాం, అనారోగ్యానికి గురవుతాం, అన్యాయం చేయబడతాం, అపనిందల పాలవుతాం. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, మానవ జీవితం ఈ సమస్యలతో నిండిపోయినటువంటిది కాదు. సమస్యలు ఎప్పటికి ఉండవు, బాధలు ఎప్పటికి ఉండవు, వేదనలు ఎప్పటికి ఉండవు, అనారోగ్యం ఎప్పటికి ఉండదు. రాత్రి కాగానే ఉదయం ఎలా వస్తుందో, కారు మబ్బులు గమ్మగానే మరి ఆ వెలుగైనటువంటి సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో, మానవ జీవితంలో చీకటి తర్వాత వెలుగున్నట్టే కష్టము తర్వాత సుఖము కూడా దేవుడు ఇస్తాడు. కనుక కష్టములోనూ, సుఖములోనూ, వేదనలోనూ, బాధలోనూ ఆనందంగా జీవించడానికి మరి ప్రయత్నం చేయాలి, సంతోషంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఈ జీవితాన్ని జీవించడానికి నీకు ఇచ్చినటువంటి అవకాశం. ఏదైనా వనములో ఆదాము అవ్వల జీవితాన్ని మరి దేవుడు ఆశీర్వదించిన విధముగా మనం కూడా ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఆదాము అవ్వలు దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి పాపములో పడిపోయి శ్రమల్లోనికి వెళ్ళినారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ పాపములో నుండి రక్షించడానికే ఈ లోకములోనికి వచ్చినాడు. ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరిచినాడు.
ఆయన బిడ్డలుగా మనల్ని చేర్చుకున్నాడు. ఆయన రాజ్య పౌరులుగా మనల్ని నిర్మాణం చేసినాడు, తీర్చిదిద్దినాడు. కనుక ఈ జీవితాన్ని ఆనందంగా కొనసాగించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆనందకరమైనటువంటి జీవితం, ఆశీర్వాదకరమైనటువంటి జీవితం దేవునికి మహిమను తీసుకొని వస్తుందని దేవుని పేరట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవదిగా వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఈ జీవితం దేవుని యొక్క ఆలయం. ఈ దేహము, ఈ జీవితము దేవుని యొక్క ఆలయం. మానవులముగా, విశ్వాసులముగా మనం ఎంతో శృంగారమైనటువంటి దేవాలయములను నిర్మాణం చేసుకుంటున్నాం. ఎంతో విలువైనటువంటి రాళ్లతో మన యొక్క దేవాలయమును నిర్మిస్తూ ఉన్నాం. వెలగలిగినటువంటి రాళ్లతో దేవాలయములను నిర్మిస్తూ ఉన్నాం. ఎంతో విచిత్రమైనటువంటి ఆ చేతి పని కలిగి దేవాలయం నిర్మిస్తున్నాం. నిజమే ప్రియులారా, అది అవసరమే. ఈనాడు మనం నిర్మించుచున్నటువంటి దేవాలయం అది దేవుణ్ణి ఆరాధించుకునేటటువంటి స్థలం, దేవుణ్ణి కలుసుకునేటటువంటి స్థలం, దేవునికి ప్రార్థనలు చేసేటటువంటి స్థలం, దేవునికి విజ్ఞాపనలు చేసేటటువంటి స్థలం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించేటటువంటి స్థలం దేవాలయం. దేవుని కనుదృష్టి ఆ మందిరం మీద ఉంది. దేవుని ఆశీర్వాదాలు అందులో ఉన్నాయి. దేవుని యొక్క చెవులు అక్కడ చేయబడినటువంటి ప్రార్థనలు వింటాయి. నిజమే. కానీ దేవుడు నివసించేటటువంటి ఆలయం కేవలం దేవాలయం మాత్రమే కాదు, కానీ నీ దేహమనే దేవాలయంలో దేవుడు నివసించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితమే దేవాలయముగా మారాలని దేవుడు కోరుకొనుచున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మానవ జీవితంలో దేవుడు కోరుకొనుచున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏదనగా నీ జీవితం, నీ కుటుంబం, నీ దేహం దేవుని ఆలయముగా మారాలి. దేవుని ఆలయముగా ఆ మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచాలి. ఈరోజు అనేకులు తమ యొక్క అలవాట్ల ద్వారా, తమ యొక్క ఆలోచనల ద్వారా, అనేకమైనటువంటి వ్యసనముల ద్వారా దేవుని మందిరమైన ఈ దేవాలయమును పాడు చేసుకొనిచున్నటువంటి వారిని మనం చూస్తాం. అలాగే అనేకమైనటువంటి సమస్యల ద్వారా నిండిపోయి ఈ దేహం అనేటటువంటి దేవాలయమును విచిత్రమైనటువంటి దానిగా చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం దేవుని మందిరముగా అనేకులకు సాక్ష్యంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అనేకులకు దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకొనుచున్నాడు. నా మందిరం సమస్తమైన అన్ని జనులకు ప్రార్థన మందిరమని పరిశుద్ధ గ్రంథంలో తెలియజేయబడినట్లుగా నీవు అనేకులకు ఒక ఆదర్శమైనటువంటి విశ్వాసిగా ఉండాలని దేవుడు కోరుకొనుచున్నాడు. కాబట్టి ఈ వాక్యమును వింటున్నటువంటి మనం ఈ దేహం అనే దేవాలయం దేవుడు నివసించేటటువంటి స్థలముగా మార్చుకోవడానికి మనం సిద్ధపడాలి. ఈ దేహం అనే దేవాలయం నివసించుతున్నటువంటి దేవాలయముగా మారాలని దేవుడు కోరుకొనుచున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, నేను, మనమందరం మన జీవితం దేవుడిచ్చినటువంటి బహుమానం. మన జీవితం జీవించడానికి దేవుడిచ్చినటువంటి అవకాశం. మన జీవితం దేవుని పరిశుద్ధమైనటువంటి ఆలయం. అనేకులకు దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకొనుచున్నాడు. ఈరోజు ప్రియ సహోదరి, సహోదరిమని, సహోదరుడా, నీ జీవితంలో ఎలా ఉన్నావు? దేవుని స్వరూపంలో నీవు ఉన్నావని తలంచుతున్నావా? దేవుని యొక్క విలువైనటువంటి ఆలోచనలు నీ జీవితంలో ఉన్నాయని, ఆయన జ్ఞానమున్నదని నీవు తలంచుతున్నావా? దేవుడు నీకు ఇచ్చుతున్నటువంటి గొప్ప అవకాశమే ఈ జీవితమని నువ్వు కలిగి తలంచుతున్నావా? ఈ దేహం అనే దేవాలయం
దేవునికి పరిశుద్ధంగా అర్పించాలని నీవు ఆలోచన కలిగి ఉన్నావా? ఆలోచన కలిగి ఉంటే ఈ దినమునని ప్రభువుకు ప్రార్థన చేయి. ఈ దినమునని దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేయి. ప్రభా, నా జీవితాన్ని దీవించు, నా జీవితాన్ని ఆశీర్వదించు, నా దేహమును నా జీవితమును నీ మందిరముగా మార్చుమని దేవునికి ప్రార్థన చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు, తప్పకుండా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నువ్వు మాత్రమే కాక నీ కుటుంబాన్ని ఒక మందిరముగా మార్చి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుని పేరిట జ్ఞాపకం చేస్తూ, సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచినటువంటి ప్రభు నీకు, నీ కుటుంబానికి, నీ జీవితం అంతటికి తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రభువా, పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, దయగలిగిన మా దేవానికి వందనాలు, స్తోత్రములు. ప్రభు, మానవ జీవితం మీరు అనుగ్రహించినటువంటి బహుమానం, మానవ జీవితం మీరిచ్చినటువంటి జీవించుటకు మీరిచ్చినటువంటి అవకాశం, మానవ జీవితం దేవా నీ యొక్క దేవాలయంగా ఉండాలని మీరు కోరుకొని ఉన్నారు. కాబట్టి మా జీవితముల ద్వారా మీరు మహిమ పొంది మీరు ఆ జీవితాలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి విశ్వాసిని, ప్రతి కుటుంబాన్ని మెండుగా ఆశీర్వదించమని, వారి జీవితాలు, వారి కుటుంబాలు నీకు పరిశుద్ధమైనటువంటి ఆలయాలుగా ఉండడానికి పవిత్రీకరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.